హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సినీ క్రిటిక్, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బయట ప్రజలతో మాట్లాడుతూ ఇలా అన్నారనమాట. రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు చాలా పెద్ద హీరోస్. వాళ్ళకి నాకన్నా అనుభవం ఎక్కువ. వాళ్ళు పాన్ ఇండియా హీరోస్. నేను అంతగా పరిచయం కాదు ప్రపంచానికి. వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు. అలానే చిరంజీవి, నాగార్జున వీళ్ళందరూ కూడా, వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. రెగ్యులర్గా మాట్లాడతాము. సినిమా పరంగా మీరు ఎవరినన్నా ఇష్టపడండి. రామ్ చరణ్ ఇష్టపడండి, అల్లు అర్జున్ ఇష్టపడండి, చిరంజీవిని ఇష్టపడండి. రాజకీయంలో ఒక్కసారి నేను చెప్పిన మాట వినండి అన్నారు. దీనికి మీ కామెంట్స్ ఏంటి? సరే, ఆయన ఫస్ట్ దీన్ని చూస్తే, కంటెస్ట్ చూస్తే నాకు అనిపించింది, నేను చెప్తాను. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా అని చెప్పేసి ఆయన నోటితోని అందరి హీరోల పేర్లు చెప్పాడు. చెప్పడం కూడా నువ్వు గమనించు, ఎన్టీఆర్ గారు గ్యాప్ వాళ్ళు హే అనాలి, చిరంజీవి గారు ఇది ఆయన ఎలాగ అంటాడులే. నెక్స్ట్ తర్వాత అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని పేర్లు నేను చెబుతున్నాను చూడండి అని. అసలు ఎవరిని వదలలేదు కదా, సీనియర్ నుండి జూనియర్ వరకు అందరినీ తీసుకొచ్చేసారు. బాలకృష్ణ గారు అనగానే అందరూ హే అనాలి. ఆ తర్వాత మహేష్ బాబు గారు హే అంటే ఆ గొంతులో బేస్ కూడా చూడు, అంటే వాళ్ళందరిని ఉత్తేజపరచడానికి ఎంత బాగా చెప్పాడంటే. తర్వాత అల్లు అర్జున్ గారు అన్నారు. అంత పవన్ కళ్యాణ్ నోట అల్లు అర్జున్ గారు అనే మాట వచ్చింది అని చెప్పి ఇప్పుడు ట్రెండ్ అవ్వాలి. అందరికైతే ట్రెండింగ్ అనిపించుకొని అన్న తర్వాత అసలు ఈయన కంటెస్ట్ ఏంటంటే, అదేంటిది, సినిమాలు వేరు రాజకీయాలు వేరు, సినిమా హీరోలు వేరు, రాజకీయ ఇది వేరు, రాజకీయంలో వేరు అని ఏదో చెప్పుకొచ్చాడు. ఒక స్పీచ్ ప్రిపేర్ అయ్యాడు. ఈరోజు టాపిక్ అది. ఆ టాపిక్ని ఆయన అంటే వీళ్ళందరికీ ఎక్కించాలి. మరి అంతగానో కష్టపడి వచ్చింది ఏదో చెప్పడానికే కదా. వీళ్ళందరూ రెచ్చిపోవాలి అంటే మాత్రం ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, చూసావా అప్పుడేమో అల్లు అర్జున్ని చెప్పమంటే చెప్పను బ్రదర్ అన్నాడు. ఇప్పటి వరకు ట్రెండింగ్ అది. కానీ పవన్ కళ్యాణ్ గారు అవన్నీ మర్చిపోయి ఇన్నేళ్ళ తర్వాత అల్లు అర్జున్ గారు అన్నాడు. అది మా పవన్ కళ్యాణ్ అంటే, అది మా స్టార్ అంటే, అది మా హీరో అంటే అని చెప్పి ఇప్పుడు వీళ్ళందరూ కొట్లాడి చావాలి. సరే, అదొకటి ఏంటో ఈ కామెడీ. నెక్స్ట్ ఆ తర్వాత అలాగే చిరంజీవి గారు ఓకే అన్నాడు, అంతవరకు బాగా. సినిమాలు వేరు రాజకీయం వేరు అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెమ్యునరేషన్ల గురించి అంతకు మించి ఇంత చెప్పిన తర్వాత అక్కడ చూశాడనమాట ఆ బేస్ సరిపోలా, ఇంకా కొంచెం కావాలి, ఏదో ఎలా మోతాదు పెంచడం ఎలా. ఇప్పుడు నిజంగా ప్రభాస్ కానీ మహేష్ బాబు కానీ నాకన్నా పెద్ద హీరోలు, నాకన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. నేను వాళ్ళతో పోలిస్తే చిన్న అంటే సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద హీరో అయిన మా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అందరికంటే ఆఖరి వాడినేనండి అని చెప్పుకున్నాడు. చూసావా, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా ఎక్కడన్నా? అది మా పవన్ కళ్యాణ్ గారు అంటే అని చెప్పేసి ఆయన ఈ భావన అందరిలో కలగాలని చెప్పేసి నేను చేసిన ప్రయత్నం ఇది ముఖ్యంగా. అలానే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి అందరు ఫ్యాన్స్ ఉంటారు, యూత్ ఎక్కువ వస్తారు అక్కడికి. సో అందరు ఫ్యాన్స్ని, యూత్ అంటేనే ఇప్పుడు యూతే కదా ఎక్కువగా ఓట్స్ వచ్చేది. వాళ్ళు ఒక మాట చెప్తే పెద్దవాళ్ళు కూడా ఇదే కదా అని ఆలోచించడం మొదలు పెడతారు. సో అందరు ఫ్యాన్స్ని మన వైపు తిప్పుకుంటే మనకు ఓట్లు పడే అవకాశం ఉంది. అది కూడా అయి ఉండొచ్చు కదా. అంటే టీడీపీ గెంటేసింది ఫస్ట్ నెంబర్ 1. టీడీపీ గెంటేసిన టీడీపీని సపోర్ట్ చేసే కొంతమంది నా వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి? అక్కడున్న హీరోల పేర్లు నా నోటితో నేను పలకాలి, అని పొగడాలి. అప్పుడు టీడీపీని సపోర్ట్ చేసే వాళ్ళల్లో మేజర్ పార్ట్ బాలయ్య అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఉంటారుగా, వాళ్ళని గ్రాప్ చేయడానికి, అందులోనూ వాళ్ళని గ్రాప్ చేసే ప్రయత్నం ఇది. నెక్స్ట్ అందులోనూ ఒకవేళ కాపులు ఉన్నారనుకోండి, వాళ్ళు చచ్చినట్టు ఈయన దగ్గరికి ఓటేసి, ఎందుకంటే డౌన్ టు ఎర్త్ మా పవన్ కళ్యాణ్ గారు అని. ఇప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్లు చెప్పేశావు. ఇప్పుడు ఏంటి, లాస్ట్ స్పీచ్కి ఈ స్పీచ్కి కంపారిజన్ చేద్దాం. నేను రోజుకు 2 కోట్లు తీసుకుంటాను, నెలకు 45,000 45 కోట్లు నాకు ఎక్కడికి పోవు, నాకేం అవసరం చెప్పండి, డబ్బులు కమ్ముడు పోయేవాడిని నేను కాదు, ఐఎమ్ వెల్ సెటిల్డ్ అని ఒక రకంగా చెప్పుకొచ్చారు. కోట శ్రీనివాసరావు లాంటి పెద్దవాళ్ళు కూడా దాన్ని తప్పు పట్టారు. ఇవాళ రేపు ఇండస్ట్రీలో ఎవడు రెమ్యునరేషన్లు చెప్పుకు చావట్లేదు, ఈయన ఎందుకు చెప్పాల్సి వచ్చింది రెమ్యునరేషన్ల గురించి? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళే రెమ్యునరేషన్లు మేము ఇంత తీసుకుంటామో అంత తీసుకుంటామో అని చెప్పుకోరు.
ఈయన మైక్ పట్టుకొని స్టేజ్ ఎక్కి మరీ రెమ్యునరేషన్ చెప్పారు అని అన్నారు. దానికి వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళ వర్షన్ ఏంటంటే ఆయన రెమ్యునరేషన్ చెప్పడానికే రాలేదు, ఒక విమర్శ ఎదురైతే ఆ భాగంలో కంటిన్యూషన్గా ఈ టాపిక్ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయనకు అక్కడ కావాలనే రెమ్యునరేషన్ చెప్పాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ప్రభాస్ మహేష్ బాబు నాకన్నా ఎక్కువ తీసుకుంటారు అంటే ఇప్పుడు ప్రభాస్ మహేష్ బాబు నీకన్నా ఎక్కువ తీసుకుంటారంటే వాళ్ళకి 2 కోట్లకు పైగా ఉంటుంది. అల్లు అర్జున్ నీకంటే తక్కువ తీసుకుంటాడని చెప్పదలుచుకున్నావా? ఎన్టీఆర్ నీకంటే తక్కువ తీసుకుంటాడని చెప్పదలుచుకున్నావా? బాలకృష్ణ నీకంటే తక్కువ తీసుకుంటాడని చెప్పదలుచుకున్నావా? అంతే కదా. అంటే వీళ్ళందరూ నాకంటే తక్కువ తీసుకుంటారు అని చెప్పదలుచుకున్నాం. సో ఈ కంటెస్ట్ ఏంటంటే నాకన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ మహేష్ బాబు పేర్లు నేను చెప్పాను, నాకన్నా తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే అల్లు అర్జున్ వీళ్ళ పేర్లు కూడా నేను చెప్పాను, బాలకృష్ణ ఎన్టీఆర్ పేర్లు నేను చెప్పాను. అంటే నువ్వు డిక్లేర్ చేసావు ఆల్రెడీ, నువ్వు 2 కోట్లని అక్కడ చెప్పావు, నాకంటే ఎక్కువ తీసుకుంటానని 2 పేర్లే చెప్పావు. ఓకేనా. అంటే మిగతా వాళ్ళని నీకంటే తక్కువ కేటగిరీలో నువ్వు వేసేసి 2 కోట్ల కంటే తక్కువ రెమ్యునరేషన్లు తీసుకుంటారు అల్లు అర్జున్ అని చెప్పకనే నువ్వు బయట చెప్పేశావు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ బయట ప్రపంచం నువ్వేం చెప్పావంటే అల్లు అర్జున్కి రోజుకు 2 కోట్లు కూడా ఇవ్వరు, అంతకంటే తక్కువ ఇస్తారు, మరి ఎంతో చూడాలి. అండ్ ఇంకోటి చెప్పాలి అంటే ఎవరి పేర్లు అయితే ఈయన చెప్పాడో, ఏ అల్లు అర్జున్ అండ్ ఏ జూనియర్ ఎన్టీఆర్ ఏ బాలకృష్ణ గారు కిందేసాడో వాళ్ళు ఈయన కంటే ఎక్కువ తీసుకుంటారు. తెలుసా మీకు ఆ విషయం? అది ఈయన చెప్పలా, నేను చెప్తున్నా. వై? బికాజ్ ది 3 ఆర్ బ్రాండ్స్. అంటే ఏదన్నా బ్రాండ్కి ప్రమోషన్ చేయాలంటే అల్లు అర్జునే పాన్ ఇండియా లెవెల్లో, నాట్ ఇన్ తెలుగు స్టేట్స్. ఏదైనా బ్రాండ్కి ప్రచారం చేయాలంటే మొన్న జూనియర్ ఎన్టీఆర్ కథ మళ్ళీ మలబార్ గోల్డ్ వచ్చిన, అంతకుముందు మెక్డీ చికెన్ తినుకుంటూ చెప్పాడు, మెక్డీ బ్రాండ్ ప్రమోషన్. నెక్స్ట్ బాలకృష్ణ గారు ఈ ఏజ్లో మొన్న ప్రమోషన్స్ చేస్తున్నాడు, జ్యువెలరీ బ్రాండ్కి కానివ్వండి, రియల్ ఎస్టేట్ బ్రాండ్కి కానివ్వండి. బ్రాండ్కి ప్రమోటర్స్గా ఎవరిని ఎంచుకుంటారో తెలుసా? పీపుల్ హూ ఇన్ఫ్లుయెన్స్ మెనీ పీపుల్. వీళ్ళని చూస్తే చాలు అబ్బా అది కొనాలనిపించాలి, అలాంటి వాళ్ళని పెట్టుకుంటారు. అండ్ పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకోవాలి, ఆయనకున్నాయి అప్పుడెప్పుడో పెప్సీ యాడ్ తర్వాత అడప చేసినప్పటికీ ఇప్పుడు ఆయనకు బ్రాండ్స్ రావట్లా. నెక్స్ట్ చివరికి ఇప్పుడు ఈయన కంపేర్ చేశాడు కాబట్టి నేను కంపేర్ చేస్తున్నా. చివరికి టాయిలెట్ క్లీనింగ్ అంటే అబ్బాస్, అవునా? టాయిలెట్ క్లీనింగ్ అంటే టాయిలెట్ క్లీనర్స్ కూడా ఒక హీరోని పెట్టుకున్నారు, కానీ ఈయన ఎవరు టాయిలెట్ క్లీనింగ్ కూడా పెట్టుకోవాలి, అలా అని జ్యువెలరీ బ్రాండ్కి పెట్టుకోవాలి, అలా అని రియల్ ఎస్టేట్ బ్రాండ్కి పెట్టుకోవాలి, అలా అని మెక్డీ కూడా తినిపించాల. యూ అండర్స్టాండ్? అలా అని ఇప్పుడు మహేష్ బాబు గారు మళ్ళీ ఆయన ట్రావెల్ ఏజెంట్స్కి అన్నిటికీ ఆయన ప్రమోషన్. ఒకప్పుడు ప్రభాస్ కూడా బ్రాండ్ ప్రమోషన్ చేశాడు ఆ బండిది. ఇట్లా ఉంటాయి. బ్రాండ్స్కి ఎంచుకునే వాళ్ళని ఎవరు ఎంచుకుంటారంటే దే షుడ్ బి లైక్ ఐకానిక్ పర్సనాలిటీస్, వాళ్ళనే బ్రాండ్కి ఎంచుకుంటారు. సో ఈయన ఎంచుకోలేదు అంటే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఈయన ఇన్ఫ్లుయెన్సర్గా చేయట్లా. నోబడీ ఈస్ ట్రీటింగ్ హిమ్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. అటు రాజకీయంగా కానివ్వండి, ఇటు సినీ పరిశ్రమ పరంగా కానివ్వండి. ఈయన అమ్మో ఈయన ఉంటే నా బ్రాండ్ ఏమైపోతుందో అనే రేంజ్కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈయన ఫ్యాన్స్ వల్ల. ఇప్పుడు ఆ బ్రాండ్ కోసం కూడా కొట్లాడి చేస్తారేమో వీళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ ఫ్యాన్స్ ఒక చాక్లెట్కి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ ఉన్నారు అనుకోండి, నువ్వు ఇదేం చాక్లెట్ అని పడేసావు అనుకోండి, నేను కొట్టేసి చంపేస్తారు. మా అన్న ప్రమోట్ చేసే చాక్లెట్ నువ్వు అంటావా అని. అందుకని చెప్పి ఆ భయానికి ఈయన ఎవరు బ్రాండ్ ప్రమోటర్స్ కూడా పెట్టుకోవాలి. అది జరిగింది. సో ఇప్పుడు ఈయన చెప్పిన విషయము, లాస్ట్ చెప్పిన విషయము, ఊరికే రెమ్యునరేషన్లు ఎక్కువ రెమ్యునరేషన్ తక్కువ అని అందరికీ చెప్పాడు. అండ్ ఈ కంటెస్ట్ మీనింగ్ ఏంటంటే నాకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళని నేను గారు అంటాను, నాకంటే తక్కువ తీసుకునే వాళ్ళని నేను గారు అంటాను, నేను డౌన్ టు ఎర్త్ ఉంటాను అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. నెంబర్ 3 ఇంకొకటి ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి వాగితే వీళ్ళందరూ హే అంటారు కాబట్టి వచ్చాడు. లాస్ట్ ప్రయోజనం ఏంటంటే వీళ్ళందరి పేర్లు నేను చెప్పాను చూసావా, ఎంత గొప్పగా గారు గారు అన్నానో, మీరందరూ అభిమానులు కూడా దయచేసి నాకు వచ్చి ఓట్లేయండి అని ఇండైరెక్ట్గా చెప్పేసి ఇది జరిగింది ఈ కంటెస్ట్లో. అయితే రాజకీయాల్లో ఏది తప్పు కాదు, ప్రజల్ని ఆకర్షించడానికి చేసే ప్రయత్నంలో ఇది ఒక ప్రయత్నం, ప్రచారానికి అనర్హం అంతే. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.